అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. అయితే మేము ఇవాళ ఒక చిన్న ట్రిప్కి వెళ్తున్నాం. ఎక్కడికి అనుకుంటున్నారా? అది బాలి. అందరికీ ఇష్టమైన ప్లేసే, అందరూ వెళ్ళాలి అని అనుకునే ప్లేస్కే వెళ్తున్నాం. అయితే మాకు ఇంకో 3 డేస్లో మా యానివర్సరీ కూడా ఉంది. సో 5th ఇయర్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుందాం అని కూడా వెళ్తున్నాం. ఇప్పుడు మాకు టైం అయితే 4:30 అయింది. ఇంకో 5 మినిట్స్లో ఊబర్ డ్రైవర్ కూడా వస్తున్నారు పికప్ చేసుకోవడానికి. మా ఫ్లైట్ అయితే 6:15కి. సో ఇవాళ నుండి బాలీలో ఏం చేసాము అనేది ఒక చిన్న వీడియోస్గా చేసి రోజు అప్లోడ్ చేస్తాను. నేనైతే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను. బాలి ట్రిప్కి వెళ్తున్నామని ఒకటైతే దానికి ఎక్స్ట్రా బోనస్ ఏంటంటే నాకు ఎంతో ఇష్టమైన ఒక పర్సన్ కూడా వస్తున్నారనమాట. నేను అప్పుడే చెప్పను, మాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేస్తారు కదా, మీరే చూద్దురు. ఓకేనా? ఆ జర్నీ స్టార్ట్స్ నౌ. మేమైతే ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసామన్నమాట. అక్కడ చెక్ ఇన్ అలాగా అన్నీ చేసేసుకొని అక్కడ ఇంకా టైం ఉందంటే మా శ్రీవారు కరెన్సీ ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళి ఎంత వస్తుంది ఏంటి అనేది కనుక్కున్నారు. కాకపోతే కొంచెం తక్కువే వస్తుంది అని మనం బాలి దగ్గరే ఎక్స్చేంజ్ చేసుకుందామని మేము ఇంకా కొంచెం ముందుకు వచ్చాం. సరే అని ఒక లైట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాము ఫ్లైట్ ఎక్కే ముందని ప్యాన్ కేక్స్ అలాగే చికెన్ బర్గర్ అలాంగ్ విత్ కాఫీ తీసుకున్నాం అనమాట. నాకైతే సహజంగా బయట కాఫీస్ అంతగా నచ్చవు, నేను చేసుకుంటేనే నాకు చాలా ఇష్టం. నాకు అంత నచ్చలేదని మా శ్రీవారికి చెప్తున్నాను అనమాట. ఇంకా మేము లైట్ బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా 30 మినిట్స్లో మేము ఫ్లైట్ ఎక్కాలన్నమాట. అక్కడికి వెళ్ళిపోయి అంతా చెక్ ఇన్ చేసుకొని ఇంక మేము ఫ్లైట్ ఎక్కడానికి స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇట్స్ అ లాంగ్ వాక్. అయితే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నామన్నమాట. ఎప్పుడెప్పుడు బాలి వెళ్తాము, అలాగే స్పెషల్ పర్సన్ని మీట్ అవుతున్నాము అనే ఎక్సైట్మెంట్ కూడా చాలా ఉంది. అయితే ఆస్ట్రేలియా నుండి బాలి అనేది 5 అవర్స్ జర్నీ. మేమైతే బాలి ఎయిర్పోర్ట్లోకి వచ్చేసాము. సో నేను చెప్పాను కదా ఇంపార్టెంట్ పర్సన్ని మీట్ అవుతున్నానని. సో వాళ్ళు ఒక చోట ఉన్నారు, టెక్స్ట్ చేశారు. సో మేము ఇప్పుడు వెళ్తున్నాం, మీరు కూడా వచ్చేయండి. ఇదంతా బాలి ఎయిర్పోర్ట్ అనమాట. సో చూసారా ఆ స్కల్ప్చర్స్ కానీ చాలా బాగుంది. బాలి ఈజ్ మెంట్ ఫర్ ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్స్ అనేది నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే చాలా అందంగా డిజైన్ చేశారనమాట. అదిగో మనం వచ్చేసాం. అదే నా చెల్లి, నా చిట్టి చెల్లి. నాకు ఎంత హ్యాపీగా ఉందో దాన్ని కలిసినందుకు. ఎందుకంటే నేను దాన్ని చాలా మిస్ అవుతున్నాను. అలాగే మేము అక్కడి నుండి ఇంకా బయటికి వెళ్ళటానికి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇది చూసారా ఎంతమంది టూరిస్టులు వచ్చారో. ఇంకా మా హంగామా షురు అయిపోయినట్టే. అయితే ఇదంతా ఎయిర్పోర్ట్లో అనమాట. నన్ను అడిగితే మీరు సిమ్ తీసుకోవటం బెస్ట్. మీరు కనుక జస్ట్ ఒక 5 డేసో 4 డేసో మీ ట్రిప్ అయితే మాత్రం రోమింగ్ పెట్టుకోవటం ఇస్ బెస్ట్. లేదు కొంచెం ఎక్కువ రోజులే ఉంటున్నాము అని అంటే మాత్రం టెలికామ్ సెల్ అని ఒక సిమ్ ఉందన్నమాట. అది నెట్వర్క్ కూడా చాలా హ్యూజ్, అలాగే మంచిగా సిగ్నల్స్ కూడా వస్తాయి. సో నేను చూసిన కొన్ని వీడియోస్ అలాగే మేము కూడా టెలికామ్ సెల్ సిమ్మే తీసుకున్నాం అనమాట. కాకపోతే మేము ముగ్గురు వెళ్ళాం కాబట్టి 3 తీసుకోలేదు, ఒకటే తీసుకొని మేము హాట్స్పాట్ యూస్ చేసుకున్నాం. సో అది మనకు కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ కూడా. అలాగే క్యాబ్స్ విషయానికి వస్తే ట్రాన్స్పోర్ట్కి మేము ముందుగానే గ్రాబ్ అండ్ గోచెక్ యాప్ అనేది రిజిస్టర్ అయ్యాము. సో దట్ బాలిలో దిగిన తర్వాత ఆ ఎయిర్పోర్ట్ వైఫై యూజ్ చేసుకొని మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి క్యాబ్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ నన్ను అడిగితే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మేము ప్రతిసారి గ్రాబ్ అనే యాప్ యూజ్ చేసి క్యాబ్ని బుక్ చేసుకున్నాం. కానీ ఒక 2 డేస్ అయిన తర్వాత గోజెక్లో కూడా చెక్ చేస్తే
గోజెక్లో ఇంకా తక్కువ పడుతుంది. సో మేమేం సజెస్ట్ చేస్తామంటే గ్రాబ్, గోజెక్ రెండిట్లో కూడా మీ డెస్టినేషన్ పెట్టి ఏది తక్కువ అవుతుందో అది బుక్ చేసుకొని వెళ్ళటం అనేది బెస్ట్ ఆప్షన్. అండ్ మేము మా డ్రైవర్ని అడిగామన్నమాట కొంచెం మనీ ఎక్స్చేంజ్ చేయాలి అని. ఎందుకంటే గ్రాబ్ అండ్ గోచెక్లో మనం మన కార్డుని కూడా పెట్టుకోవచ్చు, కానీ మేము పర్టికులర్గా మనీ క్యాష్లోనే ఇద్దాము, పే చేద్దామని ఫిక్స్ అయ్యాం. సో మేము వెళ్ళినప్పుడైతే కరెన్సీ రేటు $1 $9,750 ఉంది. కానీ లక్కీగా మేము ఒక చోట 9,800 చూసి క్యాష్ అనేది మేము తీసుకున్నాం అనమాట. దాని తర్వాత మేము ఉలువాటులో ఉన్న ఒక విల్లా బుక్ చేసుకున్నాం, ఉలీవుడ్ విల్లా అని. మా చెక్ ఇన్ టైం వచ్చేసరికి 12 o'clock మధ్యాహ్నం. అయితే మేము వెళ్ళిందే 10 o'clockకి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా మేము బ్యాగ్స్ అనేది కౌంటర్ దగ్గర పెట్టేసి మేము గరుడ విష్ణు టెంపుల్కి అనేది స్టార్ట్ అయ్యామన్నమాట. దానికంటే ముందు కొంచెం బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఫస్ట్ ఒక హోటల్కి అయితే వెళ్ళాం. మేమైతే ఇప్పుడు టిఫిన్ చేయడానికి వచ్చాం. టైం అయితే 11 అయింది. ఇది ఎంతో తెలుసా? 10K. 10K IDR, that is equal to 51 rupees INR, so it's reasonable. Yeah, $1 Australian. మేమైతే బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ కలిసి బ్రంచ్ లాగా చేసేసాము. సో మేమైతే శాండ్విచ్ అలాగే సలాడ్ అలాంగ్ విత్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాం. అది తినేసి ఇంకా మేము గరుడ విష్ణు టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. అయితే మ్యాటర్ ఏంటంటే మా ప్లేస్ నుండి గరుడ విష్ణు టెంపుల్ అనేది ఒక 5 minutes వాక్, అంటే ఎంట్రన్స్ వరకు. అండ్ అక్కడి నుండి ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయని చెప్పారు. కాకపోతే మాకంత టైం లేక మేము గ్రాబ్ బుక్ చేసేసుకొని గరుడ విష్ణు టెంపుల్కి అయితే వెళ్ళాము. మేము అక్కడ అంతా కంప్లీట్ చేసుకొని కావాలంటే రిటర్న్లో ఫ్రీ బస్ ఎక్కుదాం అనేది మేము ఫిక్స్ అయ్యామన్నమాట. బాలీతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనం ఒక బడ్జెట్ మీద అనుకొని ఇలా చేద్దాము, ఇంత ఖర్చు పెడదాము అని చెప్పి అనుకోవడానికి లేదు. సో దానివల్ల బాలీ చీప్ అని చెప్పి మీరు ఒక కన్క్లూషన్కి రావడానికి కూడా లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత బోల్డ్ ఖర్చులు ఇంకా ఎక్స్ట్రా పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే వాడు దీనికి ఇంత దానికి ఇంత అని చెప్పి అదనంగా ఒక్కోటి పెట్టుకుంటూ వెళ్తాడనమాట. సో జస్ట్ ఏదో ఎంట్రన్స్ ఫీ కట్టాం కదా అని చెప్పేసి అనుకుంటే అది అవ్వదు. దానికి అది కాకుండా ఇంకా వేరే అన్నీ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గరుడ విష్ణు తీసుకోండి, ఎంట్రన్స్ ఫీ దానికి 50K IDR అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా టూర్ లాగా అలా ఏమైనా వెళ్ళాలంటే దాని మీద మనిషికి ఒక 350K IDR ఎంత అవుద్ది అని చెప్పేసి అంటాడు. ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే బాలీలోని ముఖ్యంగా ప్రతి చోట మీకు టూరిస్ట్ ఇవన్నీ ఉంటాయి. సో వెయిట్ టైమ్స్ అన్నీ కూడా ఉంటాయి. మనం ప్లాన్ చేసుకోవడం అన్నీ కూడా ఒక ప్రాబ్లం అవుతుంది. ఎంత కాదన్నా చాలామంది బాలీకి వెళ్ళడం వల్ల అది బాగా హైప్ వచ్చి ఇదంతా అయ్యింది. సో దానివల్ల అది ఆ ట్రబుల్ మీకు అన్ని చోట్ల కనిపిస్తుంది అనమాట. సో మీరు ఏ టైంకి వెళ్తున్నారు, ఏది ఎప్పుడు కవర్ చేస్తున్నారు, ఇవన్నీ థింగ్స్ మ్యాటర్ అవుతాయి. మేము వెళ్ళినప్పుడైతే లక్కీగా మరీ అంత సీజన్ కాదు, ఇట్ వాజ్ ఫైన్ అనమాట. సో మరీ అంత రద్దీగా ఏం లేదు, చక్కగా నార్మల్గానే అనిపించింది. బట్ కొన్ని చోట్ల దారిలోని ట్రాఫిక్ అదంతా కూడా బాగా ఎక్కువగా ఉన్నది. ఈవెన్ చిన్న ప్లేసెస్కి వెళ్ళడానికి కూడా చాలా టైం పట్టేది. అలాగే గరుడ విష్ణు టెంపుల్ మొత్తం అంతా మనం నడుస్తూనే ఉండాలి. ఆ చుట్టుపక్కల సీనరీసే కానీ లేదా అక్కడ ఫొటోస్, వీడియోస్ అంతా అసలు రియల్గా చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము, ఫొటోస్ దిగాము, వీడియోస్ దిగాము, చాలా బాగుంది. ఎట్ ద సేమ్ టైం అక్కడైతే ఆ క్లైమేట్ చాలా హ్యూమిడిటీ ఎక్కువ ఉందన్నమాట. మొత్తం అంతా ఒళ్ళంతా జిగటగా. అపార్ట్ ఫ్రమ్ క్లైమేట్ మొత్తం అంతా చాలా బాగుంది. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ బాగా అనిపించింది ఈ బ్రిడ్జ్ అనమాట. మనము మొత్తం అంతా చూసుకొని ఒక బ్రిడ్జ్ వైపు వెళ్తామన్నమాట. అక్కడ నుంచి వెనకాల గరుడ విష్ణు యొక్క స్టాచ్యూ కనపడుతుంది. అక్కడైతే కొంచెం వీడియోస్ అలాగే పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి అనమాట. అవన్నీ చూసుకొని ఇంకా మేము మిగతా ప్లేసెస్ కూడా కవర్ చేద్దామని వెళ్ళామన్నమాట. మ్యాక్సిమం నేను చెప్పే కంటే కూడా మీరు ఆ సరౌండింగ్ మొత్తం చూసి ఎంజాయ్ చేయటం అనేది కూడా బాగుంటుంది. సో మీరు మొత్తం చూడండి. అలాగే నేను పిక్స్ కూడా యాడ్ చేస్తాను.
మేము మొత్తం గరుడ విష్ణు టెంపుల్ అనేది మొత్తం తిరిగి ఫొటోస్ దిగి అలాగే వీడియోస్ దిగి చూసారు కదా మీరు కూడా. ఫొటోస్ బాగా వచ్చాయి, మేమైతే సూపర్ ఎంజాయ్ చేసాం. ఆ దిగిన కొన్ని ఫొటోస్కే అసలు మా ఫేసెస్ చూస్తే మంచి గ్లోగా అనిపిస్తుంది కదా. ఇంకా దాన్ని బయటకు వచ్చిన తర్వాత ఆ పక్కనే ఉంటుందన్నమాట ఆర్ట్ మ్యూజియం అని. సో అది ఏంటా అని మేము ఆర్ట్ మ్యూజియంలో కూడా వెళ్ళాము. ఆ పక్కనే ఉంది కదా, ఏముంటుంది ఏంటి అని. మేమైతే ఫస్ట్ చూసి ఆర్ట్ మ్యూజియం అంటే మ్యాక్సిమం ఆర్ట్ గ్యాలరీ ఏమో అని లోపలికైతే వెళ్ళిపోయామన్నమాట. అయితే అక్కడ కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. అయితే దీని యొక్క ఎంట్రన్స్ అనేది ఫ్రీ అన్నమాట. అయితే మేము లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా బ్యాక్గ్రౌండ్ డ్రాప్స్ అనేది చాలా ఉన్నాయన్నమాట. మంచి ఆర్కిటెక్చర్ సంబంధించిన చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. నేను మా చెల్లి అన్నీ చూసాం అనమాట. అక్కడ మీకు కనపడుతుంది కదా కొంచెం లైమ్ సోడా లాగా, సో అది కూడా ఫ్రీ అనమాట. సరే మంచిగా దాహం కూడా వేస్తుంది అని టేస్ట్ చేశాను, చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో బాలి గురించి చూసినప్పుడు కొంతమంది కొన్ని వీడియోస్ పెట్టారు. ఏంటంటే వాళ్ళు బాలి యొక్క అవుట్ఫిట్ వేసుకొని చక్క ఫొటోస్ దిగారనమాట. నాకు కూడా అలా దిగాలి అని అనుకున్నాను. లక్కీగా గరుడ విష్ణు టెంపుల్ దగ్గర ఆర్ట్ మ్యూజియంలో వాళ్ళు అది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మా ముగ్గురికి కలిపి అది $615K అయిందనమాట. అంటే మన ఆస్ట్రేలియన్ డాలర్స్లో అది ఒక $60 అయింది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు గర్ల్స్కి బాలి యొక్క అవుట్ఫిట్స్ మనమే చూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే లైక్ ఏ కలర్ వేసుకుంటారు ఏంటి అనేది. దాని తర్వాత వాళ్ళు మనకు అలాగా స్కార్ఫ్తో అలాగా బాలీలో అలాగ చుట్టుకుంటారనమాట. సో అక్కడ ఉన్న అమ్మాయే నాకు మంచిగా నాట్ చేసిందనమాట, చాలా బాగుంది. అయితే మీరు ఇంకా ఎక్కువ పెడితే వేరే అవుట్ఫిట్స్ కూడా ఉంటాయి, కాకపోతే మేము బేసిక్ దానికే అనమాట. అలాగే మనకి కావాల్సినట్టు అక్కడ వాళ్ళు లిప్స్టిక్స్ మనకి మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ పెడతారు, మనమే రెడీ అవ్వాలన్నమాట. సో మా సిస్టర్ అయితే ఫస్ట్ కూర్చొని చక్కగా రెడీ అవుతుంది. అక్కడ క్లిప్సే కానీ అన్నీ ఉన్నాయి. దాని తర్వాత నేను కూడా బన్ పెట్టేసుకొని ఎలా ఉంటుందో చూద్దామని బన్ పెట్టేశాను. ఎందుకంటే హెయిర్ లీవ్ చేసేదానికంటే కూడా ఈ అవుట్ఫిట్ మీద బన్ పెట్టుకుంటే బాగుంటుంది అని అనిపించింది. సో మేమైతే ఇలా రెడీ అయ్యామన్నమాట. సో మా ఇద్దరం ఒక ట్విన్స్లా ఉన్నాం కదా, నాకు కూడా బాగా నచ్చింది. అయితే మా శ్రీవారికి అయితే కింద లుంగి అలాగే నాట్ కట్టి పైన ఇలా అయితే ఇచ్చారు. సో అక్కడ ఏంటంటే మనకి ఫొటోస్ తీయడానికి 10 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. అయితే వాళ్ళు ముందే చెప్పారు ఏంటంటే మేము ఫొటోస్ తీసేటప్పుడు మీరు కానీ ఫోన్స్ యూజ్ చేయొద్దు, అంటే మీరు తీయద్దు. ఆ టైంలో మీ ఫోటో సెక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు మీ ఫోన్స్తో తీయచ్చు అదే అవుట్ఫిట్లో ఉండి అని చెప్పారు. అయితే నేను కామ్గా మా చెల్లి ఫోటో తీసేటప్పుడు వీడియో తీశాను. ఇప్పుడు దిగే వీడియోస్ అన్నీ మేము ఫోటో సెషన్స్ అయిపోయిన తర్వాత అక్కడ ఆ బ్యాక్ డ్రాప్స్ చాలా బాగున్నాయని మేము వీడియో తీసాం. అలాగే మేము ఎక్కడెక్కడ ఫొటోస్ దిగామనేది ఇప్పుడు మీకు మొత్తం అంతా చూపిస్తాను. అలాగే నేను ఫొటోస్ కూడా పెడతాను.
ఫోటో సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీఆర్ బ్యాక్ టు అవర్ ఫార్మ్స్. ఇప్పుడు మేమైతే రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి దాని తర్వాత ఏం చేయాలనేది డిసైడ్ అవుతాము. కాకపోతే ఈ హోల్ డేలో నాకైతే ఇలా వీళ్ళ ట్రెడిషనల్ డ్రెస్లో ఫొటోస్ దిగటం అనేది నాకు బాగా నచ్చింది. యాక్చువల్గా నేను ఇదే వీడియో ఇన్స్టాగ్రామ్లో చూశాను. ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ఇట్, ఎక్కడ ఉంటుంది ఏంటి అని. లక్కీగా గరుడ విష్ణు టెంపుల్ దగ్గర ఉండటం అనేది నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. అంటే లైక్ మనం జీన్స్ వేస్తాము, అన్నీ వేస్తాం, కానీ వీళ్ళ ట్రెడిషన్ డ్రెస్సెస్ వేసుకొని ఫోటో దిగటం అనేది చాలా బాగుంది. అది నేను ఎక్స్ప్రెస్ చేయలేను. కాకపోతే మీరు కూడా ఎప్పుడైనా బాలి వచ్చినప్పుడు మాత్రం ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, ఓకేనా? సో మా ఫోటో సెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి మేము చాలా నీరసం అయిపోయాము. ఎందుకంటే హ్యూమిడిటీకి తట్టుకోలేక కొంచెం నీరసం అయ్యాము. ఇంకా బయటికి రాగానే మేము ఆరెంజ్ జ్యూస్ అయితే తీసుకొని ఇంకా మేము బస్సెస్ దగ్గరికి వచ్చామన్నమాట. నేను మీకు చెప్పాను కదా ఫ్రీ బస్సెస్ ఎక్కి వెళ్దాము అని. సో అది కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా అని మేము వెయిట్ చేస్తున్నాం. అక్కడ మీకు వచ్చింది కదా ఒక బస్సు, రెడ్ కలర్ బస్సు, అదే ఫ్రీ బస్ అనమాట. సో అది ఎక్కేస్తే మనల్ని కింద దింపుతాడు. అక్కడి నుండి మనం క్యాబ్ని బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇంక మేము రూమ్కి వెళ్ళి 1 అవర్లో రెడీ అయిపోయి ఉలువాటు టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయిపోయామన్నమాట. మేమైతే గ్రాబే బుక్ చేసుకున్నాము. అప్పుడు మేము చూసుకోలేదు గోజక్ అని. మ్యాక్సిమం అదే చెప్పాను కదా 2 days మేము గ్రాబ్లోనే వెళ్ళామన్నమాట క్యాబ్ బుక్ చేసుకొని. కానీ నేను మీకు మరీ చెప్తున్నాను, మీరు 2 యాప్స్లో కూడా మీ డెస్టినేషన్ పాయింట్ పెట్టుకొని ఏదైతే తక్కువ ఉంటుందో అదే ప్రిఫర్ చేయండి. 2 అయితే బెస్ట్ అనేది నా ఫీలింగ్. సో మేమైతే ఉలువాటు టెంపుల్కి వెళ్ళాం. చూసారా ఎన్ని మంకీసో, అసలు ఉలువాటు టెంపుల్ మొత్తం మంకీసే అనమాట, చాలా ఎక్కువ ఉంటాయి. కాకపోతే జాగ్రత్తగా కూడా ఉండండి, మంకీస్ ఏమన్నా లాగేసుకోవటం అలాంటివి జరుగుతాయి. సో ఉలువాటు టెంపుల్కి లోపలికి ఎంట్రన్స్ పర్ హెడ్ 50,000 ఐడిఆర్ అయ్యింది. అంటే మా ముగ్గురికి కలిపి 150,000 ఐడిఆర్ అయింది. అయితే మీకు అక్కడ కనపడుతున్నాయి కదా వైలెట్ కలర్ క్లాత్స్, అవి ఏంటంటే మనం టెంపుల్కి వెళ్ళే లోపల వాళ్ళ ట్రెడిషనల్గా మనం అలాగా లుంగిలాగా కట్టుకోవాలి. లేదు అంటే ఒక ఆరెంజ్ కలర్ సన్నటి క్లాత్ ఉంటుందన్నమాట, అదైనా కట్టుకొని వెళ్ళాలి కంపల్సరీ. మేమైతే ఇలాగైతే కట్టుకున్నాం అనమాట. చూసారా అక్కడ మా శ్రీవారు మా చెల్లి కట్టుకున్నారు. సో అది కట్టుకొని మేము వెళ్ళేసరికి సన్ రైజ్ అయిపోయింది. నేను మీకు మరీ చెప్తున్నాను, మనం మార్నింగ్ గరుడ విష్ణు టెంపుల్కి వెళ్ళే టైంకి మేము మధ్యాహ్నం అయిపోయింది, 12 అలా అయ్యింది. సో మా ఫ్లైట్ దిగటమే కానీ నెక్స్ట్ మేము అక్కడి నుండి గరుడ విష్ణు టెంపుల్ దగ్గరికి వెళ్ళటమే కానీ కొంచెం టైం టేకింగ్ అయిందనమాట. సో దానివల్ల మాకు కొంచెం టైమింగ్స్ అనేది కొంచెం లేట్ అయ్యాం. అలాగే ఉలవాటు టెంపుల్కి కూడా మేము లేట్ అయ్యాం. కాకపోతే మేము వెళ్ళే టైంకి అట్లీస్ట్ కొంచెం సన్సెట్ ఇంకా అయిపోయింది, లాస్ట్లో కొంచెం సన్ రైజ్ అనేది ఉన్నాయి. కానీ ఇట్ వాజ్ నైస్. చూసారా ఎంతమంది టూరిస్ట్ ఉన్నారో. ఎందుకంటే ఆ ఉలువాటు టెంపుల్లో కెచ్చక్ డ్యాన్స్ కూడా జరుగుతుందన్నమాట. మేము వెళ్ళే టైప్గా కెచ్చక్ డ్యాన్స్ టికెట్స్ కూడా అయిపోయినాయి. సో మేము దూరం నుండి ఉండే చూసాం. అక్కడ మీకు లైటింగ్స్ అన్నీ కనబడుతున్నాయి కదా, నేను కొంచెం జూమ్ చేశాను, అంత క్లియర్గా ఉండకపోవచ్చు, కానీ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో నేనేం చెప్తానంటే మీరు మాత్రం బాలీకి ఒక 7 days ట్రిప్ పెట్టుకుంటే మీరు అన్నీ ఆరాంగా చేయొచ్చు. అంటే ఒక 2 days ఉలువాటు దగ్గర ఉండొచ్చు, ఇంకో 2 days ఉబుద్లో ఉండొచ్చు, ఇంకో 2 days నూసా పెనీడాలో ఉండొచ్చు, అలాగనమాట. సో మా ట్రిప్ అనేది జస్ట్ 4 days, కానీ 4 daysలో కూడా మేము చూడాల్సినవి అని అనుకున్నవన్నీ సాటిస్ఫైయింగ్గా చూసుకున్నాం అనమాట. సో ఇంకా ఉలువాటు టెంపుల్ అదంతా చూసుకొని 2-3 ఫొటోస్ దిగి ఇంకా మేము అటు ఒక ఇండియన్ రెస్టారెంట్కి వచ్చి చక్కగా ఫుడ్ని ఆస్వాదిస్తూ తిని మా ఫస్ట్ డే అయితే అలా ఎండ్ చేసాం. అలాగే మాకు ఫుడ్కి వచ్చి ఒక 5 lakh ఐడిఆర్ అయ్యింది. అది ఇంకా కామన్, మినిమం 5 lakh ఐడిఆర్ అనేది అవుతుందన్నమాట. సో ఇంకా ఫర్దర్ మిగతా 3 రోజులు ఏం చేసామనేది కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను. స్టే ట్యూన్డ్. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు.